కోవిడ్ ఫోర్త్ వేవ్ రాబోతుందా? కోవిడ్ కేసెస్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇండియా, ఏషియన్ కంట్రీస్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. కంట్రీస్ ఎలాంటివైతే హాంకాంగ్ ఉన్నాయో, థైలాండ్, సింగపూర్ లాంటి దేశాల్లో నెంబర్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 30 పేషెంట్ మార్టాలిటీ డేటా హాంకాంగ్లో ఉంది అని చెప్పేసి మనకు వినిపిస్తుంది. ఇండియాలో కూడా ముంబైలో 2 కోవిడ్ రిలేటెడ్ డెత్స్ అయ్యాయి అని చెప్పేసి మనకి న్యూస్లో వస్తుందన్నమాట. ఏంటి నిజాలు? నిజంగానే ఫోర్త్ వేవ్ ఆఫ్ కోవిడ్ రాబోతుందా? ఎంత సివియర్గా ఉండబోతుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను డాక్టర్ దీపక్ కుప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. యాక్చువల్గా కోవిడ్ అన్నది ఇది ఒక చిన్న స్పర్ట్ వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ కోవిడ్ వేవ్ వచ్చిన తర్వాత 5 years తర్వాత మళ్ళీ కేసెస్ ఇంక్రీజ్ అవటం మనం చూస్తున్నాం అనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఈ కోవిడ్ అనే వైరస్ సంబంధించిన ఇమ్యూనిటీ మన బాడీలో పాపులేషన్ లెవెల్లో తగ్గుతుందన్నమాట. ఇది ప్రీవియస్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇమ్యూనిటీ మౌంట్ అయి ఉండొచ్చు, లేదంటే వ్యాక్సినేషన్ వల్ల ఇమ్యూనిటీ మౌంట్ అయి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా పాపులేషన్ లెవెల్లో ఆ ఇమ్యూనిటీ తగ్గటం ఒక రీజన్ అనమాట ఈ స్పర్ట్ ఆఫ్ కేసెస్ చూడటానికి. రెండో కారణం ఏంటి అంటే, ఇలాంటి వైరసెస్ ప్రిడామినెంట్గా వైరస్ జీనోమిక్ లెవెల్లో కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట. స్విఫ్ట్ డ్రిఫ్ట్స్ అంటాం అనమాట. ఇలాంటి చేంజెస్ రావటం వల్ల వైరస్ కొంచెం విరులెన్స్ పెరిగి చిన్న చిన్న స్పర్ట్స్ ఆఫ్ యాక్టివ్ ఇల్నెసెస్ కేసెస్ మనకి డయాగ్నోస్ అవ్వటం జరుగుతూ ఉంటాయి. మనకి ఇన్ఫ్లుయెన్జాలో చూస్తాం, అలాగే ఇప్పుడు కోవిడ్లో కూడా ఇలాంటి చేంజెస్ చూస్తూ ఉన్నాం అనమాట. సో దీని గురించి యాక్చువల్గా సివియారిటీ మనం చూసుకుంటే, ఈ వైరస్ కూడా మనకి JN.1 ఒమిక్రాన్ వేరియంట్ సంబంధించిన వైరసే. వీటిలో కూడా సబ్ వేరియంట్స్ ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో NV1.8, LF7 ఇలాంటి వేరియంట్స్ ప్రిడామినెంట్గా ఇప్పుడు నోట్ అవుతున్న వేరియంట్స్ అనమాట. చాలా వరకు ఇవి మైల్డ్ కేసెస్గానే మనకి ప్రజెంట్ అవుతున్నాయి హాస్పిటల్స్కి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇందాక నేను మీకు చెప్పాను, 2 కోవిడ్ రిలేటెడ్ డెత్స్ అయ్యాయి ముంబైలో. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఏంటి అంటే, ఒకరికేమో అండర్లయింగ్ ఓరల్ క్యాన్సర్ యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇంకొకరికేమో నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉండటం. దీనివల్ల వాళ్ళు ఆ ఇల్నెసెస్కి సకమ్ అయ్యారు. వాళ్ళకి ఆ టైంలో ఇన్సిడెంటల్గా COVID-19 ఉందని డయాగ్నోస్ చేయడం జరిగిందనమాట. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇవి ఒమిక్రాన్ వేరియంట్సే కాబట్టి ఇల్నెసెస్ యూజువల్గా మైల్డ్గానే రావచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఎవరైతే యాక్టివ్ ఇల్నెసెస్ లైక్ క్యాన్సర్ లాంటి డిసీజెస్తో ఉన్నారో, ఎవరైతే కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారో, ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, క్రానిక్ ఇల్నెస్ ఉన్నాయో, వీళ్ళు మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటూ మొదలుపెట్టాలి. మాస్క్ వేసుకుంటాం, రెగ్యులర్గా హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తాం, బాగా గుంపులున్న ప్లేస్లు అవాయిడ్ చేయటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి యాక్చువల్గా ఈ ఇల్నెసెస్ మళ్ళీ మైల్డ్గా వచ్చి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి, రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తే యాక్చువల్గా ఇప్పుడు సింగపూర్ లాంటి దేశాల్లో, థైలాండ్ లాంటి దేశాల్లో రీసెంట్గా ఏప్రిల్లో వాళ్ళకి కొన్ని కల్చరల్ ఫెస్ట్స్ అయ్యాయి. ఆ ఫెస్ట్లో చాలామంది పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత స్పైక్స్ అక్కడ చూడటం జరిగిందనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అవేనండి. సేమ్ మనకి లాస్ట్ 2 waves 3 waves తీసుకున్న జాగ్రత్తలు మళ్ళీ తీసుకుంటే ఇంత సివియర్గా లాస్ట్ టైం లాగా పాండమిక్ లాగా ఈ వైరస్ మారే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. హెల్త్ అథారిటీస్ కూడా ఇంకా అంత కన్సర్నింగ్ లెవెల్స్లో ఈ కేసెస్ నోట్ అవ్వట్లేదు, ఇంకా పాండమిక్ స్కేల్కి ఇది మారే అవకాశాలు లేవు అనే మనకి కన్సిస్టెంట్గా ఎంఫసైజ్ చేస్తున్నాయి అనమాట. సో పానిక్ అవ్వకండి. మనం తీసుకునే సేఫ్టీ మెజర్స్ మనం తీసుకుంటే వీ విల్ ఆల్వేస్ బీ ఫైన్. థ్యాంక్ యూ.